ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ, గడిచిన వారమంతా కూడా తండ్రి మీ రెక్కల చాట్ల మమ్మల్ని భద్రపరిచి మీ గురించి మాట్లాడుకోవడానికి మరొక దినాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అందును బట్టి కృతజ్ఞతలు. చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ పిల్లలందరికీ కూడా తండ్రి మంచి మాటలు, మంచి ఆలోచనలు దయచేయమని, మీ చిత్తానుసారంగా ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆదికాండంలో జరిగిన అనేక విషయాలను మనం చూసుకుంటూ వస్తున్నాం. ఈ వారం నుండి నిర్గమాకాండంలో దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనే విషయాలు మనం స్టార్ట్ చేస్తూ వస్తాం. కొత్త పుస్తకం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఆదికాండం నుంచి ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకున్నాం అనే విషయాలు మనం ఒక లైన్లో చెప్పాలి అంటే, దేవుడు మనుషుల్ని ప్రేమించాడు, కానీ మనుషులు దేవుడికి వ్యతిరేకంగా పాపాలు చేస్తూ దేవుడికి దూరం అయ్యారు. ఆ దూరమైన మనుషుల్ని మరలా మంచిగా ఎలా మార్చాలి అని దేవుడు ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఆ ప్రయత్నంలోనే కొంతమంది మంచి వ్యక్తుల్ని దేవుడు ఎంచుకోవడం, వారి ద్వారా అనేక మందికి ఆయన గురించి తెలియజేయాలి అనుకోవడం. ఆ ప్రాసెస్లోనే మనం అబ్రహాము గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని చూస్తాం. నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానం ద్వారా అనేక మందిని రక్షణలోకి నడిపిస్తాను అని చెప్పేసి. అయితే ఆ వాగ్దానాన్ని దేవుడు ఎలా నిలబెట్టుకున్నాడు అనే విషయాన్ని ఈ నిర్గమాకాండంలో మనం చూస్తాం. నిర్గమాకాండము అంటేనే నిర్గమము అంటే ఎక్సోడస్ అని ఉంటుందండి ఇంగ్లీష్లో. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, వాళ్ళని దేవుడు ఎలా రక్షించి వారికి ఇస్తానన్న దేశానికి వాళ్ళని తీసుకెళ్ళాడు అనేది ఈ నిర్గమాకాండంలో మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తాం. ఇది మన జీవితాలకి ఎలా ఇంపార్టెంట్ అంటే, ఐగుప్తులో ఎలా అయితే ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నారో, ఇవాళ కూడా మనం అనేక సమస్యల దగ్గర కానీ, చదువు దగ్గర అవ్వచ్చు, ఉద్యోగం దగ్గర అవ్వచ్చు, డబ్బుల దగ్గర అవ్వచ్చు, ఆరోగ్యం దగ్గర అవ్వచ్చు, అనేక విషయాల్లో బానిసలుగా ఉన్న మనల్ని దేవుడు రక్షించాలి అని కోరుకుంటున్నాడు. ఆ రక్షించే ప్రాసెస్లో ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం, ఏ విధంగా విశ్వాసాన్ని మనం కొనసాగించాలి, ఎలా దేవునిలో నిలబడాలి, మనం దేవునిలో నిలబడే ప్రాసెస్లో దేవుడు కూడా తాను మాత్రమే మనల్ని రక్షించగలడు అని మనకి ఎలా నిరూపించుకుంటూ వస్తాడు. ఒక పక్కన దేవుని యొక్క దైవత్వం, అలాగే మనిషి తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలని ఈ నిర్గమాకాండంలో మనం చూస్తాం. మనం నిర్గమాకాండం స్టార్ట్ చేయబోయే ముందు ఆదికాండం మనం చదువుకున్నాం కదా, ఆదికాండం పుస్తకం వరకు ఎన్ని సంవత్సరాలు గడిచాయి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. బైబిల్లో ఉన్న దేవుడిచ్చిన సంవత్సరాలను ఆధారంగా చేసుకుని ఆదాము గారి దగ్గర నుండి అబ్రహాము గారి వరకు కూడా సుమారుగా 2000 సంవత్సరాలు. అబ్రహాము గారి దగ్గర నుండి మోషే గారు వచ్చి ఇజ్రాయేలీలను విడిపించి వారిని వారి దేశానికి యెహోషువ తీసుకెళ్లేంత వరకు కూడా సుమారుగా ఇంకొక 500 సంవత్సరాలు. అంటే అక్కడ ఒక 2000, ఇక్కడ ఒక 500, 2500 సంవత్సరాలు. అక్కడి నుండి రాజులు వీళ్ళందరూ పరిపాలించేది ఇదంతా కూడా ఇంకొక 1000 సంవత్సరాలు. అంటే 3500, సుమారుగా 3600 సంవత్సరాలు. ఆ తర్వాత ఒక 400 సంవత్సరాలు కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్య టైం గ్యాప్ కనబడితే ఆ 400 సంవత్సరాలు కూడా కౌంట్ చేసుకుంటే ఆదాము గారి దగ్గర నుండి అబ్రహాము గారి వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము గారి దగ్గర నుండి యేసు ప్రభు వారి వరకు కూడా 2000 సంవత్సరాలు. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అంటే యేసు ప్రభు వారు రాకముందు, అంటే ఈ ఆదాము గారికి యేసు ప్రభు వారికి టైం గ్యాప్ ఎంత? 4000 సంవత్సరాలు. యేసు ప్రభు వారికి మనకిను టైం గ్యాప్ ఎంత? సుమారుగా 2000 సంవత్సరాలు. అంటే మొత్తంగా ఒక 6000 సంవత్సరాలు అవుతుంది ఆదాము గారి దగ్గర నుండి మనకి గ్యాప్. మరి కొంతమంది ఫస్ట్ మానవుడు పుట్టి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయింది అని చెప్తా ఉంటారు కదా. అంటే ఆల్రెడీ నేను మనిషి కోతి నుండి వచ్చాడా అనే మెసేజ్లో టైంని ఎలా చూడాలి అనే విషయాన్ని చెప్పాను. జస్ట్ మీకు మరలా ఒకసారి గుర్తు చేస్తాను. నేను ఆదాము గారిని సృష్టించిన వెంటనే ఎవరన్నా ఒక సైంటిస్ట్ని తీసుకెళ్ళి ఆదాము గారిని చూపించి ఆదాము గారికి వయసు ఎంత అని మనం అడిగామనుకోండి, అతను ఏం చెప్తాడు? ఒకరోజు అని చెప్తాడా? ఆదాము గారిని సృష్టించిన వెంటనే తీసుకెళ్ళి మనం చూపిస్తే, దేవుడు ఆదాము గారిని యవనస్తుడిగా సృష్టించాడు. యవనస్తుడిగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నాయి అనుకుందాం. చూసిన ఎవరైనా అతడికి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నాయని చెప్తారా, లేకపోతే ఒక్కరోజు అని చెప్తారా? 25 సంవత్సరాలు అని చెప్తారా లేదా? మనం ఏదైతే ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టింది అని మాట్లాడుకుంటామో దాన్ని ఒక్కరోజులో కూడా దేవుడు చేయగలడు. దేవుడు ఒక్కరోజు చేసిన దాన్ని ఇది ఎలా చేశాడా అని చెప్పి మనం చేయడానికి మనకి చాలా ఎక్కువ టైం గ్యాప్ పట్టింది. లేకపోతే ఒకే రోజులో దేవుడు భూమి మీద మొక్కలు మొలుచుగా కానగానే మొక్కలు మొలవగలుగుతాయి. కానీ చూసిన మనమేమనుకుంటామంటే ఈ మొక్క మొలవడానికి ఒక 1000 సంవత్సరాలు పట్టు ఉంటుంది, కాబట్టి ఇది 1000 సంవత్సరాలు అని మనం చెప్తాం. మనకి దేవుడికి అది తేడా.
పేతురు రాసిన 2వ పత్రికలో మనం చదువుకుంటాం. ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు మనం. పేతురు రాసిన 2వ పత్రిక 3:8 ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. దేవుడి దగ్గర కాలాన్ని లెక్కించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఉదాహరణకి దేవుడు 7 రోజుల్లో సృష్టిని చేశాడు అంటాడు. కానీ సైన్స్ ఏం చెప్తుంది? కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది అని చెప్తుంది. అంటే మనకేం అర్థం అవ్వాలి? కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టే ఈ సృష్టిని దేవుడు కేవలం 7 రోజుల్లో చేయగలిగాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఆ దృష్టితో మనం చూడాలి. ఇంకా దీని గురించి సైంటిఫికల్గా ఇది ఎలా కరెక్ట్ అది ఎలా కరెక్ట్ అని ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే మన దాంట్లో మనిషి కోతి నుండి వచ్చాడా అని లర్న్ బైబిల్లో ఒక సెషన్ ఉంటుంది. అది మీరు పూర్తిగా విన్నారు అంటే ఈ కాలం గురించి మీకు క్లారిటీగా ఐడియా వచ్చేసింది. మనం ఆదికాండం చివరిలో ఏం చూసాం? యోసేపు గారు ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఫరో లాగా, ఒక రకంగా ఫరోనే అంత గొప్ప పొజిషన్లో ఉన్నప్పుడు యాకోబుని అతని సంతానాన్ని మొత్తం ఒక రకంగా ఇజ్రాయేలీల కుటుంబం మొత్తాన్ని కూడా దేవుడు ఐగుప్తు దేశంలోకి తీసుకొచ్చి పెట్టాడు. యోసేపు ఉన్నంతకాలం వాళ్ళందరూ బాగున్నారంట. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. నిర్గమాకాండము 1:7 ఇజ్రాయేలీలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అంటే దేవుడు వారికి తోడున్నాడు, వాళ్ళందరూ బాగా అభివృద్ధి చెందారు, ఇజ్రాయేలీలు బాగా అభివృద్ధి చెందారు. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇప్పటికీ కూడా ఐగుప్తీయులు యోసేపు గురించి మాట్లాడుకుంటారు, ఎందుకంటే వాళ్ళని కరువు నుండి కాపాడాడు కాబట్టి. కాకపోతే యోసేపును ఎరుగని అంటే అసలు యోసేపు అనే ఆయన ఒకడు ఉన్నాడనే ఎరుగరని కాదు, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏం చేశాడు ఐగుప్తు దేశానికి అంటే యోసేపు గారి క్యారెక్టర్ అనేది తెలియని ఒక రాజు వచ్చాడు. ప్రపంచం అంతా కరువులో ఉన్నప్పుడు దేవుడు దర్శనం ద్వారా యోసేపుకి ఐగుప్తు దేశాన్ని ఎలా రక్షించాలో చెప్పాడు. కేవలము యోసేపు కలిగిన దర్శనము ద్వారా, యోసేపు తెలివితేటల ద్వారా దేవుడు ఐగుప్తు దేశాన్ని కాపాడాడు. ఆ విషయాన్ని ఫరో గుర్తించాడు కాబట్టే యోసేపు మొక్కిన దేవుడు అనగా నిజమైన దేవుణ్ణి అతడు కూడా మొక్కాడు. అలాగే అతడి జనాంగం ఎవరైతే ఇజ్రాయేలీలు అందరూ ఉన్నారో ఆ ఇజ్రాయేలీలు అందరూ కూడా వచ్చి ఐగుప్తు దేశంలో ఉండడానికి ఆ ఫరో అంగీకరించాడు. యోసేపు చనిపోయిన తరువాత వచ్చిన రాజు, యోసేపు చనిపోయిన తర్వాత అంటే వెంటనే వచ్చిన రాజు కాదు, ఆ తర్వాత మళ్ళీ కొంతమంది రాజులు వచ్చారు. ఆ తర్వాత వచ్చిన ఒక రాజుకి యోసేపు ఎలాంటి వాడు, అతడు మంచివాడా చెడ్డవాడా ఏంటి ఇవి కూడా తెలియదంట. అతడి మైండ్లో ఏముంది, అక్కడ ఉన్న ఐగుప్తీయుల కంటే ఇజ్రాయేలీల కౌంట్ చాలా ఎక్కువ ఉంది. రేపొద్దున ఏదైనా యుద్ధం ఐగుప్తు దేశం మీద జరిగితే ఈ ఇజ్రాయేలీలు అందరూ మనకి వ్యతిరేకం అయిపోతారేమో, ఈ ఇజ్రాయేలీలు మన మీద పగబట్టి వాళ్ళతో చేతులు కలిపేసి మన మీద తిరుగుబాటు చేస్తారేమో అనుకుని ఆ ఇజ్రాయేలీల సంఖ్యని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాడు. తగ్గించడం కూడా ఎలా ప్రయత్నం చేస్తాడు? దశల వారీగా. ఫస్ట్ ఏం చేస్తాడంటే ఏమంటారు, వాళ్ళని బాగా శ్రమ పెడతాడు. ఎంత శ్రమ పెడతాడు చూడండి. నిర్గమాకాండము 1:11 కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము రామెసేసను పట్టణములను కట్టిరి. అయినను వారు ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇజ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. 2 పట్టణాలు కట్టించారంటండి వీళ్ళ చేత. అంటే ఎంత శ్రమ పెట్టారు అనేది మనకు అర్థం అవ్వాలి. ఎంత శ్రమ పెట్టారు అనే విషయాన్ని దేవుడి కింద తెలియజేస్తూ ఏమంటున్నాడంటే 14 వారు ఇజ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ప్రాణములు విసికించిరి అనే మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఐగుప్తీయుల దగ్గర బానిసలుగా వాళ్ళు చెప్పిన పనల్లా చేయడం కంటే చచ్చిపోవడమే బెటరు అనుకునేంతలాగా వారికి ఇటుక పని ఆ పని ఈ పని. ఇప్పటికీ మనం పిరమిడ్స్ అని చూస్తుంటామండి. కేవలం పిరమిడ్సే కాదు, చాలా నగరాలు పట్టణాలు కూడా కట్టించుకున్నారు. కాకపోతే కాలక్రమేణా అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. కేవలం పిరమిడ్స్ మాత్రమే ఉన్నాయి. మెసపటోమియా నాగరికత తర్వాత ఐగుప్తీయుల నాగరికత చాలా పురాతనమైనది అని చదువుకుంటారు జనాలు. ఐగుప్తీయులు అంత మహా కట్టడాలు కట్టడం వెనకాల కారణం ఎవరున్నారంటే వాళ్ళ దగ్గర బానిసలుగా పనిచేసిన ఇజ్రాయేలీల లాంటి అనేకులు. వీటన్నింటిలో కూడా వాళ్ళు పెట్టిన బాధలకి మేము చచ్చిపోవడమే బెటర్ ఈ పనులు చేయడం కంటే అనేంతలాగా ఇజ్రాయేలీలు విసిగిపోయారంట ఐగుప్తీయుల పట్ల. అయితే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాముకి. ఏమని వాగ్దానం చేశాడు? మనం ఆల్రెడీ ఆదికాండంలో మనం చూసాం, మరలా ఒకసారి చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 13వ
ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనముకు నేనే తీర్పు తీర్చుదును. వారు మరలా మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అనేను. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేదాన్ని ముందుగానే దేవుడు అబ్రహాము గారికి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో నీ పిల్లలు ఉంటారు, ఎవరైతే ఆ ఇస్సాకు యాకోబు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా పరదేశులుగా ఉంటారు. అబ్రహాం గారికి ఇస్తా అన్నాడు కదా ఇజ్రాయేలీల దేశాన్ని. ఆ దేశానికి వీళ్ళు వెళ్ళక మునుపే 400 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా ఉండాల్సి వచ్చింది అన్న విషయం అబ్రహాం గారికి దేవుడు చెప్పాడు. మనం అనుకుంటాం ఇజ్రాయేలీలు అంటే కేవలం యాకోబు దగ్గర నుండి వచ్చిన వాళ్ళు, యాకోబుకి కదా దేవుడు ఇజ్రాయేలీలు అని పేరు పెట్టిందని. దేవుడు యాకోబును చూసి ఇజ్రాయేలీలందరినీ కాపాడలేదండి. దేవుడు ఇస్సాకును చూసి ఇజ్రాయేలీలందరినీ కాపాడలేదండి. దేవుడు అబ్రహామును చూసి ఇజ్రాయేలీలందరినీ గుర్తుపెట్టుకున్నాడు. ఒక రకంగా ఇజ్రాయేలీల కౌంట్ అనేది యాకోబు నుండి కాదు స్టార్ట్ అయింది, అబ్రహాము నుండి స్టార్ట్ అయింది. అబ్రహాము ఇస్సాకు యాకోబు అని దేవుడు చెప్తున్నాడు అంటే అక్కడ ప్రిఫరెన్స్ ఎవరికిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇజ్రాయేలీని వాళ్ళ బానిసత్వం నుండి రక్షిస్తున్నాడు. అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి. అబ్రహాము గారికి నేను ఎవరినైతే ప్రజల్ని రక్షించడానికి ఒకరిని నియమించుకుంటున్నానో అతన్ని నీ ద్వారా నేను రప్పిస్తాను అని దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు. కాబట్టి ఇజ్రాయేల్ అందరినీ జ్ఞాపకం చేసుకుని దేవుడు రక్షిస్తున్నాడండి. వాళ్ళని రక్షించడానికి దేవుడు ఎంచుకున్న వ్యక్తి ఎవరో? మోషే గారు. ఆ మోషే గారిని దేవుడు ఎలా ఎంచుకున్నాడు అనేది కూడా ఒక ప్రత్యేకమైన విషయమేనండి. అందుకే 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మోషేని దేవుడు ఎంచుకోవడంలో జరిగిన ప్రత్యేక పరిస్థితుల గురించి దేవుడు మాట్లాడతాడండి. ఫరో ఎంత కష్టపెట్టినా ఇజ్రాయేలీల కౌంట్ మాత్రం తగ్గట్లా. అందుకని ఫరో ఏం చేస్తాడంటే మంత్రసానులను ఉంటారండి. మంత్రసానులు అంటే ఎవరంటే ఇప్పుడు మనకు హాస్పిటల్లో నర్సులు వీళ్ళందరూ ఉన్నారు. పాతకాలంలో ఇలాగ పురుడు పోసేవారు మంత్రసానులు అనేవాళ్ళు. ఈ మంత్రసానులకి ఫరో ఏమని ఆజ్ఞాపిస్తాడంటే ఐగుప్తు స్త్రీలకి మీరు కానుపు చేసేటప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టేటప్పుడు మగ పిల్లలు పుడితే కనుక వాళ్ళందరినీ చంపేయండి. ఎందుకు? వాళ్ళ ద్వారానే కదా వంశం వృద్ధి చెందేది. ఒకవేళ ఆడపిల్లలు పుట్టారనుకోండి బ్రతకనియండి, వాళ్ళు చచ్చేంత వరకు బానిసలుగా ఐగుప్తు దేశంలోనే పడుంటారు. ఇజ్రాయేలీలకి మగపిల్లలు పుడితే చంపేయండి అని ఒక ఆజ్ఞ పాస్ చేస్తాడండి. అయితే ఇక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. ఏంటి ఆ మాట అంటే చూడండి, 1వ అధ్యాయము 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవుడికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. దేవుడికి భయపడేవాళ్ళు మంచి చేస్తారు, మనుషులకి భయపడేవాళ్ళు ఆ మనిషిని ఎలా సంతోష పెట్టాలా అని ఆలోచించి చెడ్డ పనులు చేస్తారు అనే దానికి మరొక మంచి ఉదాహరణ ఏంటంట, దేవుడికి భయపడ్డారు కాబట్టి ఇంకొకరిని చంపడానికి వీళ్ళు నిరాకరించారు. దేవునికి మనం భయపడుతున్నాం కాబట్టి దొంగతనం చేయడానికో లేకపోతే హత్య చేయడానికో లేకపోతే ఏదైనా తప్పు చేయడానికో మనం భయపడతాం. దేవుడి మీద భయం ఉంటే మంచి చేస్తాం. ఈ మంత్రసానులు కూడా తమ మాట వినట్లేదని చెప్పేసి ఈసారి మంత్రసానులు కాకుండా సైనికుల్ని పిలుస్తాడు ఫరో. ఇదిగో ఈ మంత్రసానులు ఎవరెవరినైతే బ్రతకనిచ్చారో ఆ మగపిల్లలందరినీ కూడా మీరు వెళ్ళి చంపేయండి. మీకు ఇజ్రాయేలీల్లో మగపిల్లవాడు ఎవరు కనబడినా వాడిని చంపేయండి అని చెప్పేసి సైనికులకి ఆజ్ఞాపిస్తాడండి. ఒకసారి మీరు ఆలోచించండి, ఒక మనిషిలో పేరుకుపోయిన గర్వం ఎంత స్థాయికి అతన్ని తీసుకెళ్తుంది. ఇలాంటి విషయాన్ని మనం యేసుప్రభు వారి దగ్గర కూడా చూసాం. అక్కడుండే హేరోదు రాజుకి నా తర్వాత రాజ్యం నా పిల్లలకి దక్కకుండా ఇంకెవరికైనా దక్కిద్దేమో అన్న భయంతో అక్కడుండే మగపిల్లలందరినీ కూడా 2 సంవత్సరాల కన్నా తక్కువ ఉండే మగపిల్లలందరినీ కూడా చంపేయమంటాడు. రాజ్యం అంటే అంత పెద్దగా ఉంటుంది. ఆ రాజ్యంలో ఉండే మగపిల్లలందరినీ చంపేయడం అంటే అది అసలు ఎంత దారుణమైన విషయం. ఒక పిల్లవాడికి ఏదైనా జరిగిందని మనం న్యూస్లో చూస్తేనే మనకు ఒక రకంగా అనిపిస్తుంది. ఆ టైంలో మనం అన్నం కూడా తినలేం. అలాంటిది దేశం మొత్తం మీద ఉండే చిన్నపిల్లలందరినీ కూడా చంపేయమంటున్నారు అంటే ఈ హేరోదుకు కానీ ఫరోకు కానీ వాళ్ళ హృదయం అనేది ఎంత దారుణమైన స్థాయికి వెళ్ళిపోయింది. గర్వం అనేది మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్ళిద్ది అనేది మనకు అర్థం అవ్వాలండి. అది ఒకటేసారిగా స్టార్ట్ అవ్వదు, చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అయింది ఫరో దగ్గర? వీళ్ళు మనకన్నా ఎక్కువైపోతారేమో, రేపొద్దున మన దేశానికే వ్యతిరేకం అయిపోతారేమో అని అంటే అతడు ఆలోచనల్లో ఒక రకంగా అది మంచిగా కనపడుతుంది. ఇది మంచిదే అనుకునేట్టుగా స్టార్ట్ అవుతుంది. అది మంచిది కాదు, కానీ మనం మాత్రం ఇది మంచిదే కదా అనుకుని దాన్ని స్టార్ట్ చేస్తాం. అలా పెరిగి 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 అది ఏమైపోద్ది అంటే
రిటర్న్ రాలేనంత స్థాయికి గర్వం బాగా పెరిగిపోయిద్ది. ఆ తర్వాత ఎంత దారుణమైన పనులు చేయడానికి, ఈవెన్ చిన్నపిల్లలను చంపేయడానికైనా కానీ వెనకాడకుండా ముందుకెళ్ళిపోతారు. కానీ మనసు రిటర్న్ రావాలంటే చాలా కష్టం. కాబట్టి దేన్నైనా కానీ చిన్నతనంలోనే, చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం ఏముంది, మన ఐగుప్తీల కంటే ఇజ్రాయిల్ అందరూ బాగా పెరిగిపోతున్నారు, రేపొద్దున ఏదైనా జరిగితే మన రాజ్యానికి నష్టం అని వాళ్ళకి అనిపించింది. ఏం చెప్పొచ్చు, ఇదిగో మీకు ఒక 4 రోజులు టైం ఇస్తున్నాం, ఆ ఇజ్రాయిలీలు అందరూ కూడా ఐగుప్తు దేశాన్ని వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పొచ్చు కదా. ఇది మా దేశం, మా రూల్స్, మీరు వదిలేసి వెళ్ళిపోండి అని కొంత టైం ఇస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఏదో రకంగా తట్టబుట్ట అన్నీ సర్దుకొని వాళ్ళకున్న ఆస్తులు సర్దుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలా కాకుండా వాళ్ళని బానిసలుగా ఇబ్బంది పెడతాం. ఇంకా మనసును కఠినపరుచుకొని గర్వాన్ని పెంచేసుకొని మగపిల్లలందరినీ చంపేయడం, పుట్టేటప్పుడే చంపేద్దాం అనుకోవడం, పుట్టిన తర్వాత కొంతమంది బతికేస్తుంటే మరలా సైనికులను పంపించి వాళ్ళను కూడా చంపేయండి అంటాం. ఎంత దారుణమైన స్థాయికి ఐగుప్తు దేశం వెళ్ళిపోయింది అనేది మనం ఇక్కడ గమనించాలండి. ఆ టైంలో దేవుడు మోషే అనే ఒక అతన్ని పుట్టిస్తాడు. ఎవరైతే మోషేని చంపాలి అని అనుకున్నారో వాళ్ళ ద్వారానే దేవుడు మోషేని రక్షిస్తాడండి. వీళ్ళు చంపేస్తున్నారని చెప్పేసి సైనికులందరూ ఒక బుట్టలో మోషేని పెట్టి ఒక కాలువలో వదిలేస్తే దేవుడు డైరెక్ట్గా దాన్ని తీసుకెళ్ళి ఫరో కుమార్తెకు చూపిస్తాడు. ఆ ఫరో కుమార్తె ఏం చెప్తుందంటే, వెళ్ళి ఎవరినైనా ఐగుప్తుల్ని తీసురండి ఈ బాబుని పెంచడానికి అంటే, మరలా మోషే గారి వాళ్ళ అమ్మ చేతే మోషేని పెంచుతూ రక్షణ ఎవరు కల్పిస్తున్నారంటే, ఏ ఫరో అయితే మోషేని చంపాలనుకున్నాడో అదే ఫరో ఇంటి నుండి మోషేని రక్షించేలాగా, అదే ఫరో ఇంట్లో రాజులాగా మోషే పెరిగేలాగా దేవుడు ప్రణాళిక వేసుకుని మోషేని రక్షిస్తాడండి. ఎందుకు దీన్ని ఇంత స్పెసిఫిక్గా దేవుడు బైబిల్లో రాయించాడు అంటే, మనం ఏదైనా మంచి కోసం నిలబడాలి అని దేవుడు అనుకున్నప్పుడు మన మీద దేవుడి ప్రణాళిక చాలా లోతుగా ఉంటుంది. మోషే గారు ఫ్యూచర్లో ఇజ్రాయేలీని ఐగుప్తు దేశం నుండి, ఆ బానిసత్వం నుండి తీసుకురావాలి అనేది మోషే మీద దేవుడికున్న ప్రణాళిక. ఆ ప్రణాళిక దేవుడికి మోషే మీద ఉంది కాబట్టే మోషే చిన్నతనం నుండి అతడు పుట్టేటప్పుడు కూడా దేవుడు మోషేకి తోడుగా ఉన్నాడు. మీరు ఆలోచించండి, ఇవాళ మనం దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి వాక్యాన్ని నేర్చుకుంటున్నాము అంటే, మీలో కొంతమంది దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అంటే, మీరు దేవుడిని అంగీకరించిన తర్వాత మాత్రమే దేవుడు మీకు రక్షణ కల్పిస్తున్నాడా? మన పుట్టుక నుండి దేవుడు మనల్ని కాపాడుతూనే వస్తున్నాడు, మనం దాన్ని గుర్తించట్లేదు అంతే. ఇక్కడ నిర్గమకాండంలో మోషే గారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అబ్రహాము గారి దగ్గర నుండి మోషే వరకు ఎన్ని సంవత్సరాలు గడిచాయి అనేది మాట్లాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుకోవాలి అంటే, చాలామంది క్రైస్తవులు తప్పుగా ఏమనుకుంటారు అంటే, యోసేపు చనిపోయిన తరువాత, అంటే యోసేపు ఫరో తర్వాత ఫరో స్థానంలో ఉన్నాడు ఐగుప్తు దేశంలో అనేది ఆ కాలం అయిపోయిన తర్వాత నుండి ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు అని అనుకుంటారు. నిజానికి యోసేపు గారి తర్వాత ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో లేరు. ఇది మనకు బాగా అర్థం అవ్వాలి అంటే, మోషే గారి యొక్క తల్లిదండ్రుల గురించి మనం ఆలోచించాలి. మోషే గారి తండ్రి ఎవరో? అమ్రాము అని మనం చదువుకుంటాం. ఈ అమ్రాము ఎవరి కుమారుడో చూడండి. నిర్గమాకాండము 6వ అధ్యాయము 16వ వచనం. లేవి కుమారులు ఎవరనగా, అంటే లేవి కుమారులు. లేవి ఎవరో? యాకోబు కుమారుడు. యాకోబు కుమారుడు లేవి. ఈ లేవి కుమారులు ఎవరయ్యా అంటే గెర్షోను, కహాతు, మొరారి. వీళ్ళల్లో కహాతు మనకి ఇంపార్టెంట్. ఈ కహాతు కుమారులు ఎవరో? 18వ వచనం. కహాతు కుమారులు అమ్రాము, ఇషారు, హెబ్రోను, ఉజ్జేయులు. ఈ కహాతు కూడా 130 సంవత్సరాలు బతికాడు. లేవి 130 సంవత్సరాలు బతికాడు. కహాతు 130 సంవత్సరాలు బతికాడు. ఈ కహాతు కుమారుడే అమ్రాము. అదే మనం చదువుకుంటాం చూడండి. కహాతు కుమారుడు అమ్రాము. మరలా 20వ వచనం చదివితే అమ్రాము కుమారుడు మోషే, అహరోను. అంటే మీకు అర్థం అవ్వాలంటే, మోషే వాళ్ళ నాన్న ఎవరో? అమ్రాము. అమ్రాము వాళ్ళ నాన్న అంటే మోషే వాళ్ళ తాత ఎవరో? కహాతు. కహాతు వాళ్ళ నాన్న ఎవరంటే లేవి. అంటే మీకు లేవి దగ్గర నుండి మోషే వరకు 400 సంవత్సరాలు కనబడుతున్నాయో చెప్పండి. ఉదాహరణకి లేవి 130 సంవత్సరాలు బతికాడు. లేవికి 30 సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలుగా అన్నాడు కహాతుని అనుకుందాం. లేవికి 30 సంవత్సరాలప్పుడు కహాతు పుడితే, కహాతు కూడా 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లల కంటే వాళ్ళలో అమ్రాము ఉంటే, లేవి టు కహాతు 30, కహాతు అమ్రాను 30, అమ్రానుకు కూడా 30 సంవత్సరాలు వచ్చిన తర్వాతే మోషేని అన్నాడు అనుకుందాం. అక్కడ నుండి 30 ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఫైనల్గా? ఈవెన్ లేవి పుట్టుక దగ్గర నుండి మనం క్యాలిక్యులేట్ చేసినా కానీ మనకి 90 సంవత్సరాలే అవుతుంది, కానీ 400 సంవత్సరాలు అవ్వట్లేదు కదా.
చాలా తక్కువ గ్యాప్ లాగా కనబడుతుంది కదా. 3 జనరేషన్సే కదా. లేవి తర్వాత కహాతు తర్వాత అమ్రాము తర్వాత మోషే. 3 జనరేషన్సే కదా. ఈ 3 జనరేషన్స్లో 400 సంవత్సరాలు ఎలా గడిచిపోయింది అని కొంతమంది బైబిల్ని వ్యతిరేకించే వాళ్ళు ఇవి బైబిల్లో తప్పులు అన్నట్టుగా క్రైస్తవుల్ని మోసం చేస్తున్నారు. మనం మోసపోకుండా ఉండాలి అంటే బైబిల్లో ఏముంది అనేది మనం చదువుకోవాలి. దేవుడు 400 సంవత్సరాలు అబ్రహాము గారి కుమారులు బానిసత్వంలో ఉంటారు అన్నాడే కానీ యోసేపు తర్వాత ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఉన్నారు అని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. మనం తప్పుగా అర్థం చేసుకుంటాం వాక్యాన్ని. వాక్యం పర్ఫెక్ట్గానే ఉంది. ఈ రెఫరెన్స్లు కొత్త నిబంధనలోను కనబడతాయి, పాత నిబంధనలోను కనబడతాయి. ఇజ్రాయేలీలు ఎంతకాలం ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు అనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఎందుకంటే మోషే గారి వాళ్ళ నాన్నలను చూస్తే మనకు 400 సంవత్సరాలు కనబడట్లేదు కదా. మరి నిజంగా ఎంతకాలం ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు ఉన్నారు అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే దేవుడిచ్చిన వాగ్దానం దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. అబ్రహాము గారికి దేవుడు ముందే ఏం జరిగిద్దని చెప్పాడంటే ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం, ఆయన నీ సంతతి వారు. ఎవరి సంతానం అండి? అబ్రహాము గారి సంతానం అంటున్నాడు, యాకోబు సంతానం కాదు. చాలామంది తప్పుగా ఏమర్థం చేసుకుంటారంటే ఇజ్రాయేలీలు అంటే కేవలం యాకోబు సంతానం అని మాత్రమే అబ్జర్వ్ చేస్తారు. ఇజ్రాయేలీలు అంటే అబ్రహాము గారి సంతానం. అందుకే కొత్త నిబంధనలో అబ్రహాము గారు మీ తండ్రి అని మీరు చెప్పుకుంటున్నారే అని బాప్తిస్మ ఇచ్చే యోహాను ఇజ్రాయేలీని తిడతాడు. ఇజ్రాయేలీలు అంటే అబ్రహాము గారి సంతానం. దేవుడు అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇజ్రాయేలీని ఐగుప్తు దేశంలో నుండి రక్షిస్తాను అన్నాడే కానీ అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి రక్షకుడిని అబ్రహాము సంతానంగా పుట్టిస్తాను అన్నాడే కానీ ఇస్సాక్కో యాకోబుకో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కాదు. అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఇస్సాకు యాకోబు దగ్గర దేవుడు కంటిన్యూ చేశాడు. అంతేగాని ఆ వాగ్దానం యాకోబుకో ఇస్సాక్కో ఇచ్చింది కాదు. దేవుడు అబ్రహాము గారితో డైరెక్ట్గా వాగ్దానం చేసుకున్నాడు. అబ్రహాము గారితో వాగ్దానం చేసుకుని అబ్రహాము గారితో చెప్పింది ఏంటంటే నీ సంతానానికి నేను ఒక దేశాన్ని ఇస్తాను. ఆ దేశాన్ని ఇచ్చే ముందు నీ సంతానం ఏం చేస్తారంటే 400 సంవత్సరాలు పరదేశులకి బానిసలుగా ఉంటారు. అయితే ఏ దేశాలకి వారు బానిసలుగా ఉన్నారో ఆ దేశానికి నేను తీర్పు తీరుస్తాను. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు అని చెప్పాడండి. అంటే అబ్రహాము గారి దగ్గర నుండి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అబ్రహాము గారి యొక్క పిల్లలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అన్నాడు దేవుడు. ఇదే మాట మన కొత్త నిబంధనలో కూడా కనబడుతుంది. ఒక చోట కాదండి, చాలా చోట్ల కనబడుతుంది. మనం ఒక 2 చోట్ల చూద్దాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 6వ వచనం, అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారి దాస్యములో లోబరుచుకొని బాధపెట్టుదురనియు చెప్పాను. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము గారి సంతానం 400 సంవత్సరాలు అంటున్నాడు. అంటే అబ్రహాము గారి దగ్గర నుండి మనం క్యాలిక్యులేట్ చేయాలి. అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకు దగ్గర నుండి మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇస్సాకు దగ్గర నుండి 400 సంవత్సరాలు పరదేశులుగా అబ్రహాము గారి సంతానం ఉంటారు అనేది దేవుడి వాగ్దానం. ఇంకా ఇదే విషయాన్ని మనం గలతీయులకు రాసిన పత్రికలో కూడా చూడొచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, నేను చెప్పుదేమనగా 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానం నిరర్ధకము చేయనంతగా. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే తర్వాత గలతీయులకు రాసిన పత్రిక చదివేటప్పుడు మనం ఇంకా నీట్గా అర్థం చేసుకుందాం. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం ఇవ్వడానికి ధర్మశాస్త్రం రావడానికి మధ్యలో 430 సంవత్సరాలు గ్యాప్ ఉంది అని చెప్తున్నాడండి. అదేంటి, ఇందాక దాకా మనం 400 సంవత్సరాలని చదువుకున్నాం కదా, ఇక్కడ మరి 430 సంవత్సరాలు ఉందేంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ పౌలు గారు వాగ్దానానికి ధర్మశాస్త్రానికి మధ్య గ్యాప్ చెప్తున్నారు. అబ్రహాము గారి పిల్లలు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు అని దేవుడు చెప్పాడు. వాగ్దానం ఇచ్చిన వెంటనే పిల్లలు పుట్టేశారు అబ్రహాము గారికి. అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానానికి అబ్రహాము గారికి పిల్లలు పుడటానికి మధ్యలో 30 సంవత్సరాల గ్యాప్ ఉంది. దేవుడు 70 సంవత్సరాలు అప్పుడు ఇచ్చాడు అబ్రహాముకి వాగ్దానం, నీకు పిల్లలు పుడతారు అని. కానీ అబ్రహాము గారికి ఎన్ని సంవత్సరాలు అప్పుడు పుట్టారు పిల్లలు? 100 సంవత్సరాలు అప్పుడు పుట్టాడు. అంటే అక్కడే మనకి ఎంత గ్యాప్ కనబడుతుంది? 30 సంవత్సరాలు. వాగ్దానానికి ధర్మశాస్త్రం రావడానికి 430 సంవత్సరాల గ్యాపు. ఆ వాగ్దానంలో నీ కుమారులు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు అన్నాడే, ఆ 400 సంవత్సరాలు అబ్రహాము గారి పిల్లలు అంటే ఇస్సాకు దగ్గర నుండి మనం కౌంట్ చేయాలి. ఇస్సాకు దగ్గర నుండి మనం కౌంట్ చేసాం అనుకోండి, లెక్కలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇస్సాకు దగ్గర నుంచి మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇస్సాక్కి 40 సంవత్సరాలు అప్పుడు పెళ్ళి అవుతుంది. ఇది ఆదికాండంలో మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఆదికాండం 24వ అధ్యాయం నుండి ఉంటుంది, మీరు చదువుకోండి. తర్వాత ఆల్రెడీ మనం పోయినసారి చూసాం, మరలా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇస్సాక్కి 40 సంవత్సరాలు అప్పుడు పెళ్ళి అవుతుంది.
యాకోబు ఏశావులు పుట్టడానికి 20 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇస్సాకు 20 సంవత్సరాల పిల్లలు లేరు, మనం ఆల్రెడీ చదువుకున్నాం ఇది. అంటే ఇస్సాకు దగ్గర నుండి యాకోబు ఏశావులు పుట్టడానికి ఒక 60 సంవత్సరాలు. ఓకేనా? యాకోబు ఏశావులు పుట్టిన తర్వాత మరి యాకోబుకి యోసేపు ఎప్పుడు పుట్టాడు? యాకోబు ముసలితనమందు సుమారుగా యాకోబుకి 90 సంవత్సరాలు ఉన్నప్పుడు యోసేపు పుట్టాడు. ఆ 90 ఈ 60 క్యాలిక్యులేట్ చేయండి, ఎంత అయింది? 150 సంవత్సరాలు సుమారుగా. యోసేపు పుట్టేటప్పటికి 150 సంవత్సరాలు. యోసేపు పుట్టిన తర్వాత యోసేపు దగ్గర నుండి యోసేపు ఫరో దేశంలో ఫరో తర్వాత ఫరో అని ఐగుప్తు దేశంలో దేవుడు రాజుగా నిలబెట్టే సమయానికి యోసేపుకు 30 సంవత్సరాలు. ఇప్పుడు దాకా ఎంతని? ఒక 150 సంవత్సరాలు. యోసేపుకు 30 సంవత్సరాలు, అంటే 180 సంవత్సరాలు. అబ్రహాము గారికి ఇస్సాకు పుట్టిన దగ్గర నుండి యోసేపు ఐగుప్తులో ఫరో తర్వాత ఫరో అని చెప్పేంత వరకు కూడా 180 సంవత్సరాలు. మీకు చెప్తున్నానండి, అబ్రహాము గారికి ఇస్సాకు పుట్టిన దగ్గర నుండి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ ముందు 30 సంవత్సరాలు తీసేయండి. 400 సంవత్సరాలు ఎలా వచ్చిందనేది మన కౌంట్. 430లో 30 సంవత్సరాలు ఓకే, అబ్రహాము గారికి తీసేద్దాం. అబ్రహాము గారి సంతానం 400 సంవత్సరాలు కదా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండాలి. అబ్రహాము గారి సంతానం అంటే ఇస్సాకు దగ్గర నుండి క్యాలిక్యులేషను, ఇష్మాయిల్ కాదు, ఇస్సాకు దగ్గర నుండి క్యాలిక్యులేషను. ఇస్సాకు దగ్గర నుండి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇస్సాక్కి యాకోబు ఏశావులు పుట్టడానికి 60 సంవత్సరాలు పట్టింది. యాకోబుకి యోసేపు పుట్టడానికి ఒక 90 సంవత్సరాలు. 60 ఈ 90 150. యోసేపు ఫరో తర్వాత ఫరో అనే ఉద్యోగం పెట్టడానికి 30 సంవత్సరాలు, అంటే 180. అబ్రహాముకి ఇస్సాకు పుట్టిన దగ్గర నుండి యోసేపు ఫరో తర్వాత ఫరో అని పెట్టడానికి అక్కడ వరకు 180 సంవత్సరాలు. అయితే ఈ ఫరో తర్వాత ఫరో అన్న ఉద్యోగం ఇచ్చిన వెంటనే యాకోబు పిల్లలు ఇజ్రాయేలీలు మొత్తం ఐగుప్తు దేశానికి వచ్చేసారా? అక్కడ నుండి ఇంకో 10 సంవత్సరాలు పట్టిందిగా. అంటే సుమారుగా అబ్రహాము గారికి ఇస్సాకు పుట్టిన దగ్గర నుండి 190 సంవత్సరాల తరువాత ఇజ్రాయేలీలు అందరూ కూడా ఐగుప్తు దేశంలోకి ప్రవేశించారు. ఆ 190 సంవత్సరాల తర్వాత నుండి క్యాలిక్యులేట్ చేయండి, చాలా ఈజీ అయిపోద్ది. లేవి దగ్గర నుంచి కహాత్ దగ్గర నుంచి అమ్రాము దగ్గర నుండి మోషే. అబ్రహాముకి ఇస్సాకు పుట్టిన దగ్గర నుండి ఐగుప్తు దేశంలో మోషే పుట్టడానికి సుమారుగా 320 సంవత్సరాలు. మోషే పుట్టిన వెంటనే ఇజ్రాయేలీని దేవుడు ఐగుప్తు దేశంలో రక్షించేశాడా? మోషేకి సుమారుగా 80 సంవత్సరాలు ఉన్నప్పుడు ఐగుప్తు దేశంలో నుండి కాలు బయట పెట్టారు ఇజ్రాయేలీలు. ఆ 80 కూడా కలుపుకుంటే సుమారుగా 400 సంవత్సరాలు. అంటే 400 సంవత్సరాలు ఎక్కడి నుండి క్యాలిక్యులేషను? అబ్రహాము గారికి ఇస్సాకు పుట్టిన దగ్గర నుండి. ముందు అబ్రహాము గారి వయసు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే 430 సంవత్సరాలు. ఇప్పుడు చదవండి, బైబిల్ చాలా క్లియర్గా ఉంటుంది. దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చినప్పుడేమో ఆదికాండం 15వ అధ్యాయంలో నీ సంతానము 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అన్నాడు. ఉన్నారా లేరా? దేవుడిస్తానన్న దేశం కాకుండా వేరే దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. అబ్రహాము కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, రాజులాగా కాదు, ఒక పరదేశిగా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి. అబ్రహాము గారి కుమారులు 400 సంవత్సరాలు పరదేశులుగా ఉన్న తర్వాత దేవుడు వారిని విడిపించాడు. సెట్. అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చిన దగ్గర నుండి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ 400 ప్లస్ ఇస్సాకు పుట్టేటప్పటికి 430 సంవత్సరాలు. అందుకే పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఏమని రాయించాడు? అబ్రహాము గారికి వాగ్దానము చేయడానికి ధర్మశాస్త్రం రావడానికి మధ్యలో 430 సంవత్సరాలు గ్యాప్ ఉంది అని రాయించాడు. ఇదండి బైబిల్ చదివితే మనకు అర్థమయ్యే విషయం. సుమారుగా 215 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. యోసేపు ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశంలోనికి తీసుకురావడానికిను మోషే ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకురావడానికి గ్యాప్ ఎంత అంటే 215 సంవత్సరాలు సుమారుగా. అంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నది ఎంతకాలం? సుమారుగా 200 సంవత్సరాలు. 400 సంవత్సరాలు కాదు. ఈ 400 సంవత్సరాలు మనం ఎక్కడి నుండి క్యాలిక్యులేట్ చేసుకోవాలి? అబ్రహాము గారి కుమారుల దగ్గర నుండి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇస్సాకు దగ్గర నుండి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ నిర్గమాకాండం స్టార్టింగ్లో చదివేసి ఒక దేవుడిని నమ్మని ఒక ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ఏమంటే మోషే గారి తండ్రి ఎవరో అమ్రాము గారి తండ్రి ఎవరో కహాతు గారి తండ్రి ఎవరో లేవి కదా, ఇంత తక్కువ సమయం ఇంత తక్కువ ఏజ్ కనబడుతుంటే మీరేంటి 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు అంటున్నాడండి. బైబిల్ సరిగ్గా చదివితే మనకి బైబిల్ బాగా అర్థమవుతుంది. అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం ఇచ్చిన దగ్గర నుండి ఆ వాగ్దాన దేశాన్ని ఇజ్రాయేలీలు పొందుకోవడానికి బయలుదేరేటప్పటికి కాలం, అంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి అడుగు బయట పెట్టేంత వరకు. ఎక్కడి నుండి? అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం ఇచ్చిన దగ్గర నుండి కాలం లెక్కేసుకోవాలి. నీ కుమారులు 400 సంవత్సరాలు పరదేశులుగా ఉంటారు అన్నాడు. పరదేశులుగానే ఉన్నారు.
ఒకవేళ అలా కాకుండా 400 సంవత్సరాలు వీళ్ళు ఐగుప్తు దేశంలో యోసేపు తర్వాత ఉన్నారని మనం మాట్లాడుకుంటే ఆ ముందు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం ఇచ్చిన దగ్గర నుండి ధర్మశాస్త్రం రావడానికి సుమారుగా 600 సంవత్సరాలు అయిపోద్ది. కానీ పౌలు గారు అలా చెప్పలా. అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం దగ్గర నుండి ధర్మశాస్త్రం రావడానికి 430 సంవత్సరాలు అని పౌలు గారు చెప్పారు. బైబిలు యాజ్ డీజ్ ఎలా రాయించాడో దేవుడు అలా చదువుకున్నాం అనుకోండి మనకి నీట్గా అర్థమవుతుంది. తప్పులు వెతకాలి కదా అన్నట్టుగా చదివామనుకోండి మనకు అర్థం కాదు. కొంతమంది బైబిల్లో తప్పులు వెతకాలి అన్న ఉద్దేశం కోసమే బైబిల్ చదువుతారు. వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? బైబిల్ 400 సంవత్సరాలు ఉంటారన్నారు, 400 సంవత్సరాలు ఉన్నారేమో హిస్టరీలో చూపించండి అంటారు. 400 సంవత్సరాలు యోసేపు తర్వాత ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు ఉన్నారని దేవుడు ఎక్కడా చెప్పలేదు. అబ్రహాము గారి దగ్గర నుండి దేవుడు క్యాలిక్యులేషన్ చెప్పాడు. అబ్రహాము గారి కుమారులందరూ కూడా పరదేశులుగా ఉంటారు అని దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చిన 400 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశంలో పరదేశులుగా బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీల్ని దేవుడు మోషే ద్వారా కాపాడాడు. ఎలా కాపాడాడు ఏంటి అన్న విషయాన్ని ఈ నిర్గమాకాండం పుస్తకం మొత్తంలో మనం చూస్తాం. వచ్చే వారం నుండి ఈ నిర్గమాకాండంలో జరిగిన ప్రతిదాన్ని పిన్ టు పిన్ ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ దేవుడు దాని ద్వారా మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం. ఆదాము గారి దగ్గర నుండి అబ్రహాము గారి వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము గారి దగ్గర నుండి దేవుడు వాగ్దానము చేసిన దేశంలోనికి ఇజ్రాయేలీలు ప్రవేశించి అక్కడ వాళ్ళు స్థిరపడేంత వరకు కూడా కాలం ఇంకొక 500 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు అయింది ఇక్కడికి. అక్కడ నుండి మళ్ళీ ఈ రాజులందరూ ఒక 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. రాజులు వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళటం, చెరపట్టబడటం, మళ్ళీ తిరిగి రప్పించబడటం, ఇలా ఈ ఒక 1000 సంవత్సరాలు. అక్కడ నుండి మళ్ళీ ఒక 400 సంవత్సరాలు కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో గ్యాప్ మనకు కనబడింది. అలా అబ్రహాము గారి దగ్గర నుండి యేసు ప్రభు వారు రావడానికి 2000 సంవత్సరాలు. ఆదాముకి యేసు ప్రభు వారికి సుమారుగా మనకి ఎంత గ్యాప్ కనబడుతుంది? 4000 సంవత్సరాలు. మరలా యేసు ప్రభు దగ్గర నుండి మనకి సుమారుగా 2000 సంవత్సరాలు. అసలు ఈ కాలాలన్నీ మనకు అవసరమా? ఇవన్నీ మనకు అవసరమా అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళును విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు. అంటే ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు బైబిల్లో ఉన్న ఈ సంవత్సరాలు కానీ దేవుడు ఎందుకని పక్కాగా 400 సంవత్సరాలు, 430 సంవత్సరాలు, 1000 ఇలాంటివన్నీ రాయించాడు అంటే బైబిల్ కరెక్టు అని మనం నిరూపించడానికే కానీ వేరే వాళ్ళతో వాదనలు పెట్టుకోవడానికి కాదు. బైబిల్ రాయబడింది మనలో ఉన్న చెడ్డ లక్షణాలను పోగొట్టుకొని చెడుని కోల్పోయి మంచిగా ప్రేమపూర్వకంగా దేవుడు చెప్పినట్లుగా మనం నడవాలి అన్న ముఖ్య ఉద్దేశంతో, దానికోసం మిగిలినవన్నీ. అంతేగాని వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రేమ కనికరం అలాంటి వాటిని వదిలేయాలి అని కాదు. ఇవాళ మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఎవరైతే బైబిల్కి వ్యతిరేకంగా బైబిల్ తప్పు అని బైబిల్ మీద బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటే, వాళ్ళ నోరు మూయించాలి అంటే మనం ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. బైబిల్ మీద పట్టు కలిగి ఉండాలి అన్న ఉద్దేశంతో నేర్పించినవే కానీ వీటిని పెట్టుకొని మీరు మిగతా క్రైస్తవులతోనో లేకపోతే ఎవరితోనో మాకు బైబిల్ ఎక్కువ తెలుసు అని నిరూపించుకోవడానికో, వేరే వాళ్ళతోనో వేరే క్రైస్తవులతోనో గొడవలు పెట్టుకోవడానికో వివాదాలు పెట్టుకోవడానికోనో మాకు బైబిల్ ఎక్కువ తెలుసు అని నిరూపించుకోవడానికో కాదు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని దేవుని వాక్య ప్రకారంగా ఏదైతే కనికరం ప్రేమ అనేవి దేవుడు ముఖ్యంగా చెప్పాడో వాటిని మనసులో పెట్టుకొని మీరు అందరూ కూడా బ్రతుకుతారని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి సంవత్సరాలు ఇవన్నీ కూడా దేనికోసము అంటే కేవలము బైబిల్ కరెక్టు అని మనం నిరూపించడానికి, ఆ బైబిల్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటూ ఎక్కడ ఏది రాయబడింది, ఎలా రాయబడింది, దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పాడు అనేది క్లియర్ కట్గా మనం అర్థం చేసుకుంటే బైబిల్ ఇంకా బాగా మనకు అర్థమవుతుంది. వీటి కోసమే అన్న విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ నిర్గమాకాండం మన విశ్వాస జీవితంలో మనం ఎలా ప్రయాణించాలి అనే దానికి బాగా ఉపయోగపడుద్ది. కాబట్టి ఎవరు కూడా ఏ ఒక్క ఆదివారాన్ని మిస్ అవ్వకుండా ప్రతి ఆదివారము ప్రతి మెసేజ్ మీరు అందరూ వినాలి, విని దేవుడి గురించి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, అనేక విషయాలు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. నేర్చుకున్న విషయాలని మర్చిపోకుండా వాటిని మనసులో పెట్టుకొని వాటి ప్రకారంగా జీవించడానికి కృప దయచేయమని, తోడుగా ఉండమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ఎవరైనా కానీ పరిచర్యకి తోడుగా ఉండాలి, సహాయం చేయాలి అనుకున్నట్లయితే మీ కానుకల్ని డిస్క్రిప్షన్లో ఉండే లింక్స్ ద్వారా మాకు అందజేయగలరు. అందరికీ వందనాలు.